ఈ పూట వాక్యము కొరకు గత రాత్రి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య సందేశం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మీరు గమనించగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మీరు గమనించండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం చూస్తే ప్రియ దైవజనమ, చాలా ఇక నా వైపు చూస్తూ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్పుచున్న మాట. ఇది అన్యులకు చెప్పుచున్న మాట కాదు, రక్షించబడి దేవుని అనుచరులకు చెప్పుచున్న మాట. రక్షించబడి మారు మనసు పొంది ప్రతి ఒక్కరు దైవ బలలో పాలి భాగస్థులు అవుతున్న ప్రతి ఒక్కరితో చెప్పుచున్న మాట. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని దైవ వాక్యము సెలవిస్తుంది. ఇదే ఉద్దేశముతో ప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు అన్నాడు. కొండ మీద ప్రసంగాలలో బలమైన ప్రసంగాలు బలోపేతము చేసే అనేక మంది జీవితాల్లో ఒక నూతన వైభోగము తెచ్చిన ప్రసంగాలు ఎక్కడైనా ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద నిలబడి మాట్లాడిన ప్రసంగాలకి అనేక జీవోత్సవాలు బ్రతికి లెగిచి నిలబడి అదుగో నేలకి కాళ్ళ ధన్ని నిలబడ్డాయి. ఆ కొండ మీద ప్రసంగాల్లో ఇదొక ప్రసంగం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే ముఖం తెలియనోడితో కాదు, అన్య జనులతో కాదు, ప్రతి వారం మందిరానికి వచ్చి దేవుని భయ భక్తులు కలిగి రక్షణ పొంది బాప్తిజమును పొంది ఆయన బల్లలో పాలి భాగస్థులు అవుతున్న వారితో ప్రభు అంటున్న మాట. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. పక్కన వారికి మంచి సెకండ్ ఇచ్చి చెప్పు, నీవు లోకమునకు ఉప్పై ఉన్నావని. దేవునికి మహిమ కలుగునగాక. ఉప్పు చేసే మంచి పని ఏంటో తెలుసా? వస్తువులను చెడకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయా పదార్థాలను ఉప్పు చెడకుండా చేస్తుంది. పచ్చి మాంసముకి పెట్టు, చాపకు పెట్టు, ఊరగాయలకు ఉప్పు పెట్టి ఉంచు. ఆ ఉప్పులో ఉన్న గుణం ఏంటంటే ఆ ఉప్పు చెడిపోకుండా చేయగలిగిన సత్తా ఉప్పుకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వారి ఉద్దేశం అది కాదు. నీవు నేను ఎవడిని చెడిపోకుండా చూడగలమా? చూడలేం. బోధ చెప్పగలమంతే. నేనైనా నువ్వైనా ప్రసంగం బోధ చెప్పగలవు, మారండి మంచిగా ఉండండి అని చెప్పగలవు. కానీ వాడు చెడిపోకుండా ఆమె చెడిపోకుండా నువ్వు నేను కాపాడగలమా? కాపాడలేం. బైబిల్లో ఒక ఉదాహరణ ఇస్తాను, నా వైపు చూడండి. బైబిల్ తెరవక్కర్లేదు. బైబిల్లో సంసోను తల్లి నాజీరు వ్రతాన్ని తీసుకుంది. సంసోను ఇంకా గర్భమున పడకుండానే ఆమె నాజీరు వ్రతాన్ని తీసుకుంది. ఎప్పుడైతే సంసోను ఆమె యొక్క ఉదరమున ఎప్పుడైతే సంసోను పడ్డాడని తెలిసిందో ఆ పూట నుండి సంసోను పెరిగి పెద్దవాడైన తరువాత కూడా ఆమె నాజీరు వ్రతాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆమె నాజీరు వ్రతం అంటే ఏంటి? నేను ఇది తాగను, నేను ఈ పనులు చేయను, నేను ఈ వదిలేసుకుంటా. నాజీరు వ్రతం ఒక ప్రతిష్టతతో కూడిన వ్రతాన్ని సంసోను తల్లి చేసింది. ఎవరి కోసం చేసింది ఆ వ్రతాన్ని? తన కొడుకు కోసం. ఉదరమున ఉన్న సంసోను కోసం, గర్భము ధరించిన సంసోను కొరకు ఆ తల్లి నాజీరు వ్రతం చేసింది. కొడుకును కాపాడుకోగలిగిందా? కాపాడుకోలేకపోయింది. కొడుకు చెడిపోయాడు. అందుకే చెప్తున్నాను, ఉప్పులో ఉన్న గుణము నిజమే. ఉప్పు కొన్ని పదార్థాలని చెడిపోకుండా చేస్తుంది. కానీ దేవుడు కొండ మీద మాట్లాడిన ప్రసంగంలో ఏ ఉద్దేశంతో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నారో తెలుసా? మనం ఎవడిని చెడిపోకుండా కాపాడలేం, కానీ రుచినివ్వటానికి దేవుని ఉద్దేశం కొండ మీద బయలుపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. ఉప్పులో ఉన్న ఒక మంచి లక్షణం, ఉప్పు రుచినివ్వగలిగిన శక్తి ఉప్పులో తాగి ఉంది. ప్రియ దైవజనమా, అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటదంట పెద్దలంటే విన్నాం. అన్నీ వేసి చూడండి, నన్ను వేయకపోతే రుచే రాదంటదంట. చాలా పొగరంట ఉప్పుకి. నిజమే, ఉప్పు లేకపోతే కూరలలో రుచి ఆడ నుంచి వస్తుంది.
ఎవరిని చెడిపోకుండా మనం కాపాడలేము, కానీ రుచినివ్వగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొండ మీద ప్రసంగములో దేవుని ఉద్దేశం ఏంటంటే, శిష్యులతో మాట్లాడుతున్న మాట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనగా మీరు రుచినివ్వగలిగిన సత్తా మీలో ఉందని ప్రభు చెప్పారు. ఆ కృప ప్రభు ఆ మాటల్లో తెలుస్తుంది. కొండ మీద ప్రసంగంలో చాలా మంది క్రైస్తవ యావత్తు ప్రజలు రుచినివ్వడం మర్చిపోతూ ఉన్నారు. ఉప్పుకి రుచినివ్వగలిగిన గుణం, బట్ టేస్ట్ చాలా బాగుంది అనగలిగిన గుణం ఎవరిలో ఉంది? ఉప్పులోనే ఉంది. గరం మసాలాలో కానీ, ధనియాల పొడిలో కానీ, ధనియాల రసంలో కానీ, జీలకర్ర రసంలో కానీ లేదు టేస్ట్. ఉప్పులోనే ఉంది టేస్ట్. అది చాలా రుచినివ్వగలదు. ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఏ పదార్థంలో వేసినా అది రుచినివ్వగలదు. ఏ కూరలో వేసినా అది రుచినివ్వగలదు. బెండకాయ కావచ్చు, దొండకాయ కావచ్చు, కాకరకాయ కావచ్చు, ఏదైనా కావచ్చు కాక. రుచినివ్వగలిగిన దమ్ము ఎవరికి ఉంది? ఉప్పుకు మాత్రమే ఉంది. అయితే ఈ లోకములో చాలా రుచులున్నాయి, చాలా రుచులున్నాయి, చాలా రుచులున్నాయి. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మీయుడిగా నన్ను దేవుడు పెట్టి మాట్లాడుతున్నాడు. నీవు పర సంబంధమైన రుచినివ్వగలిగిన ఉప్పుగా మారకపోతే కుదరని పని. ఈ లోకములో చాలా చాలా షడ్రుచులు ఉన్నాయి, రుచులిచ్చే ఉన్నాయి. బూతులనే రుచులున్నాయి, అబద్ధాలనే రుచులున్నాయి, వంకరి మాటలనే రుచులున్నాయి, అన్ని రుచులున్నాయి. లోకస్తులకి నీకు ఏమి తేడా? నీవు కూడా అదే రుచులను ఇస్తున్నావు జనానికి. నీలో నుంచి వచ్చేది పర సంబంధమైన రుచి కాదు. దేవుడు ఏమన్నాడంటే, మీరు ఉప్పుగా, నేను మిమ్మల్ని ఉప్పుగా చేశాను, మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు అంటే అర్థం ఏంటి? పర సంబంధమైన రుచినివ్వగలిగిన ఉప్పుగా నేను మిమ్మల్ని చేశాను అన్నాడు. కానీ పర సంబంధమైన రుచి ఎవరిలో కనబడట్లేదు. పర సంబంధమైన రుచులు ఎవరిలో లేవు. వినండి ప్రియ దైవ జనమా, దేవుడు కోరుకుంటుంది, దేవుడు ఆశిస్తుంది ఏంటో తెలుసా? నేను ఉప్పుగా చేసిన మాట వాస్తవమే, నీవు ఉప్పు అని అన్న మాట వాస్తవమే. కానీ నీలో ఆ ఉప్పులో నుంచి రావలసిన రుచి రాకుండా లోకానుసారమైన రుచులతో నింపబడుతున్న మాట కూడా అంతే వాస్తవం. నీలో నుంచి లోక పద్ధతులు, లోకానుసారమైన రుచులను ఇవ్వగలిగినటువంటి షడ్రుచులు నీలో ఉన్నాయి. కానీ పర సంబంధమైన రుచి నీలో లేదు. పరలోక సంబంధమైన రుచితో ఎవరిని కూడా నీవు ఆనందపరచలేకపోతున్నావు. నా దేవుడు కోరుకుంటుంది పర సంబంధమైన రుచిని అనేక మందికి నీ ద్వారా పంచాలని, పర సంబంధమైన రుచిని అనేక మందికి నీ ద్వారా టేస్ట్ చేపించాలని. ఆ పరలోకం ఎలా ఉంటుందో, మహిమ రాజ్యం ఎలా ఉంటుందో, నీకు ఎందుకు దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడో తెలుసా? ఎందుకు దేవుడి మాటలు నీతో మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ రుచిని ఇవనేక మందికి పంచుతామన్న ఉద్దేశముతో దేవుని యొక్క కృప, దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క ప్రభ నీ మీదకు దిగొస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావంటే, దేవుని రుచిని ఎవరికి పంచటానికి ఇష్టము లేని మనస్సుతో నీ ఉన్నట్లుగా ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే రుచినివ్వగలుగుతున్నావు? పర సంబంధమైన రుచినివ్వగలిగినటువంటి ఉప్పువేనా? లేదంటే అనేక మంది, చాలా మంది దగ్గర చాలా రుచులు ఉన్నాయి, అటువంటి రుచులను ఇస్తున్నావా? లోకస్తుల్లో ఉన్న రుచులే నీలో ఉంటే ఏం ప్రయోజనం? లోకం ఇవ్వలేని రుచి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు మాత్రమే బయలుపరచబడింది. ఈ లోకములో ఎక్కడ ఆ రుచి దొరకదో, నీ ద్వారా, నా ద్వారా రుచిని దేవుడు ప్రపంచమునకు చూపిద్దామని, ప్రపంచమునకు ఆ టేస్ట్ చూపిద్దామని దేవుడు మనల్ని ఉప్పుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆల్రెడీ చెప్పేశారు, మీరు ఉప్పై ఉన్నారన్నాడు. ఉప్పై ఉంటారు అనలేదు అక్కడ, ఉప్పై ఉన్నారు అన్నాడు. దేవుడు మనల్ని ఒక ఉప్పుగా చేశాడు. ఈ ఉప్పు ఏ రుచినివ్వాలట? పర సంబంధమైన రుచి, పర సంబంధమైన రుచి, పర సంబంధమైన రుచి. ఇహలోక సంబంధమైన రుచులు అనేక మంది ఇస్తున్నారు. ఈ రుచి కావాల్సింది పర సంబంధమైన రుచి కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వెంతమందికి పర సంబంధమైన రుచినివ్వగలుగుతున్నావు? క్వశ్చన్ వేసుకో. నీ మనస్సాక్షితో నువ్వు మాట్లాడు. ఈ రాత్రి పూట ఎంతమందికి నువ్వు పర సంబంధమైన ఉప్పును పంచగలుగుతున్నావు? నువ్వెంతమందికి పర సంబంధమైన రుచిని వెదజల్లగలుగుతున్నావు? నువ్వెంతమందికి పర సంబంధమైన రుచిని చూపించగలుగుతున్నావు అని అడుగుతున్నాడు దేవుడి పూట.
నిన్నే అడుగుతున్నాడు. నీ భర్తకి ఎప్పుడైనా పరసంబంధమైన రుచిని చూపించావా? నీ భార్యకి ఎప్పుడైనా పరసంబంధమైన రుచిని చూపించావా? నీ బిడ్డలకి, నీ ఉదరమున పుట్టిన నీ బిడ్డలకి ఎప్పుడైనా పరసంబంధమైన రుచిని చూపించావా? మీ ఆయన కోపంగా చిరాగ్గా ఇంట్లోకి వస్తే నీవు కూడా ఆ కోపానికి, ఆ చిరాక్కి కొంచెం కోపం కొంచెం చిరాకు గలపకూడదు. పరసంబంధమైన రుచిని నువ్వు ఇవ్వాలి. మీ ఆయన బాధపడిపోతున్నాడు, నెత్తి బాధ వేసుకుంటున్నాడు, డబ్బులు లేవు, ఏవి లేవు, తిండి ఎలా, రేపు ఎలా, ఏంటి అంటే నువ్వు అనాలి పరసంబంధమైన రుచి. అయ్యా, దేవుడు మనకి అన్న పాన వస్త్రములు ఇచ్చాడు, ఉన్న మాత్రమే మనం సదురుకుందామయ్యా. దేవుడు మనల్ని రక్షించగలడనే పరసంబంధమే. నువ్వు కూడా కయ్యా ఆయన కయ్యమంటే నువ్వు కుయ్యమంటావు, లేదంటే నువ్వు కుయ్యమంటే ఆడు కయ్యమంటాడు. ఏదో ఒకటి జరిగిద్ది. ఈ కయ్యా కుయ్యాలు తప్ప ఏమి వినపడట్లేదు. పోనీ మీ ఆయన రావట్లేదు, నీకేం మాయ రోగం పుట్టింది? ఆయన తిడితే నువ్వు గిన్నెలన్నీ సొట్లు పెట్టి నీ కొంపలన్నీ సొట్లు ఎందుకు పోయినాయి అంటే నీలో నుంచి పరసంబంధమైన రుచి రావట్లేదు. నీ ఇంట్లో ఉన్న తలుపుల మీద చూపించడం కోపం, రిమోట్ల మీద చూపించడం, ఫోన్ల మీద చూపించడం, ఫ్రిడ్జ్ల మీద చూపించడం, మనుషులు కొట్టమని ఆఫర్ ఎత్తే చాలు సంపి పూడి చేస్తావు నువ్వు. కుదరదు కదా. పెద్ద పూలి అక్కడ ఉంటే పెద్ద పూలి మీదకి వెళ్ళలేవుగా. అందుకే చిన్న చిన్న రిమోట్లో, చిన్న చిన్న గరిట్లో, చిన్న చిన్న బిందులో సొట్టలు పెట్టి చక్కగా ఉన్న మూతిని వంకర తీస్తావు వాటికి. ఇక నీ పనే అది. నీలో నుంచి పరసంబంధమైన రుచి బయటికి రాదా? నీ భర్త ఏదో ఒక భయంకరమైనటువంటి ఏదో ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు, భయంకరమైన ప్రజల్లో ఉన్నప్పుడు దేవుని రుచిని నీ భర్తకు అందిస్తే అది ఎంత ప్రశాంతతో, ప్రియ దైవజనం ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. లేదంటే నీ భార్య భయంకరమైన ఆరోపణలు చేస్తుంటే, ఓ భర్తలారా, మీరు నీ భార్యకు పరసంబంధమైన రుచిని ఇవ్వగలిగినట్లుగా, ఎందుకంటే ఆల్రెడీ దేవుడు అన్నాడు నీవు లోకమునకు ఉప్పై ఉన్నావన్నాడు. కాబట్టి ఆ రుచిని ఇవ్వగలిగిన దమ్ముని దేవుడు మనకు ఉంచాడు. కాబట్టి ఆ పరసంబంధమైన రుచి అందించగలిగిన అభిషేకం నీకు నాకు మాత్రమే ఉంది. కాబట్టి నేను అందించమని చెప్తున్నాను. అందిద్దాం, పరసంబంధమైన రుచిని అందిద్దాం, పరసంబంధమైన రుచిని పంచుదాం. నువ్వు ఎవరితోనైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరితోనైనా ఇదిగో గడుపుతూ ఉన్నప్పుడు, ఎవరి పక్కనైనా కూర్చున్నప్పుడు, ఎవరితోనైనా షాపింగ్కి వెళ్తున్నప్పుడు నీ నోటిలో నుంచి పరసంబంధమైన రుచి కలిగించే మాటలు బయటకు వస్తున్నాయా? ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు దేవుడు. ఆలోచించు. ఎవరితోనైనా నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎవరి జీవితంలోనైనా నువ్వు వెళ్ళినప్పుడు, ఎవరి జీవితంలోకైనా నువ్వు వెళ్ళినప్పుడు నీ ద్వారా పరసంబంధమైన రుచి అందుతుందా వ్యక్తులకి? మాట్లాడుతున్నావా? నీ నోరు తెరిస్తే పనికి మాల మాటలు తప్ప పరసంబంధమైన మాటలు నీ నోట్లో ఒకటి రావు. ఏదో బిల్డప్ ఇస్తున్నావు ఇక్కడికి వచ్చి. ఇంటికి పోతే తెలుస్తుంది నీ వ్యవహారం అంతా. ఏ ఒక్కటి బైబిల్ సారంగా నువ్వు మాట్లాడవు, ఏ ఒక్కటి వాక్యం మాట్లాడితే నిలబడవు, అక్కడ వెళ్ళిపోతావు. ఎవడైనా వేరే వాళ్ళు వాక్యం ఏదైనా మాట్లాడితే అని వెళ్ళిపోతావు. అదే మీటింగ్ పెట్టమను, వాక్యపు మాటలు రాకుండా మీటింగ్ పెడితే ఎన్ని గంటలన్న వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతావు. ఒక్క వాక్యం మాట్లాడితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మధ్యలో ఏదన్నా సహోదరి ఒక వాక్యం నీతో మాట్లాడిందంటే, నీకు వాక్యం ఎంత తెలిసినా వాక్యం అంటే నీకు బోరు కాబట్టి ఆ వాక్యపు మాట రంగంలో కట్ చేసి వెళ్ళిపోవటమో, లేదంటే టాపిక్ డైవర్ట్ చేయటమో చేస్తున్నావు. నా దేవుడు అది కాదమ్మా నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. నీతో మాట్లాడుతున్న వారికి నువ్వు పరసంబంధమైన రుచిని అందించగలగాలి. నీతో కలిసి నడుస్తున్న వారికి నువ్వు పరసంబంధమైన రుచిని నువ్వు అందించగలగాలి. ఎందుకు దేవుడు ఈ బోధన నీకే చేస్తున్నాడు? ఎందుకు వారం వారం దేవుడి బోధన నీ దాకా తీసుకొస్తున్నాడు? పరసంబంధమైన బోధలు ఎందుకు దేవుడు నీ మీద కుమ్మరిస్తున్నాడంటే నువ్వు నలుగురికి రుచిని పంచుతావేమో నన్న ఉద్దేశముతో దేవుడు ఈ పరసంబంధమైన రుచులను దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ రుచులను కలిగి జీవించమని చెప్తూ ఉన్నాడు. అరే కాసేపు నీతో పాటుగా నడిచే వారితో దేవుని మాటలు చెప్పలేవు, పర సంబంధమైన రుచిని నువ్వు పంచలేవు. ఇదిగో ఒక మాట జ్ఞాపకము చేసుకో, పర సంబంధమైన రుచిని ఎవరికైనా వండిస్తే ఈ లోక సంబంధమైన రుచులతో వాడికి ఇక పని ఉండదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. పర సంబంధమైన రుచి ఎవడైనా చూడగలిగితే అదిగో సభా పర్వతం మీద గొర్రె పిల్లవలే ఆయన అదిగో ప్రభు యొక్క కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుని యొక్క రుచి గనక ఎవరికైనా ఇవ్వగలిగితే వాడు మరలా లోకములోనికి వెళ్ళక ఆ రుచిని పట్టుకొని వేలాడతాడని చెప్పడం సందేహం లేదు. ఇవ్వగలగాలి.
పర సంబంధమైన రుచిని పంచగలగాలి, పర సంబంధమైన రుచిని వెదజల్లగలగాలి. ఆ పర సంబంధమైన రుచిని చూచిన వాడు లోక సంబంధమైన రుచులు చూడటానికి ఎంతగా ఇష్టపడడు. ఏ రుచిని పంచుతున్నావో సహోదరి, దేవుడు నీతో క్లుప్తముగా మాట్లాడుతున్నారు ఈ రాత్రి. ఏ రుచిని నువ్వు పంచడానికి ఇష్టపడుతున్నావో నీకే వదిలేశాను. ఈ పూట నుంచి ఎవరన్నా నీ ఇంటికి వచ్చి మాట్లాడడానికి వస్తే పర సంబంధమైన రుచిని అంటించి పంపించవలసిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాను. లేదంటే ఎవరితోనూ నువ్వు ట్రావెల్ చేస్తే పర సంబంధమైన రుచిని వారికి నేర్పించండి. ఎవరి జీవితంలోకి నన్ను వెళితే వారి జీవితమును పర సంబంధమైన రుచితో మీరు నింపాలి. ఇదిగో ఇక టైం లేదు, రాజు రాకుమారుడు మన కొరకు రాబోతున్న శుభ గడియలు దగ్గర పడిపోయాయి. నువ్వు మాత్రమే పర సంబంధమైన రుచితో నువ్వు ప్రాంతాలను దేశాలను మార్చకపోతే చాలా కష్టం. ఈ బోధంతా వృధా అయిపోతుంది. వివేల లోకముల నుంచి పరలోకముల నుంచి ఆత్మ ప్రత్యక్షతలు నీకు అనుగ్రహించబడుతున్నాయి. ఎందుకో తెలుసా? నీవు రుచినివ్వగలిగేటువంటి కృప దేవుడు మనలో ఉంచాడు. కాబట్టి ఆ కృపను బయటికి తీద్దాం. రుచినివ్వగలిగిన శక్తిని, రుచినివ్వగలిగిన అభిషేకాన్ని పూట నుంచి బయటికి తీద్దాం. కలిసిన వారితో, సెకండ్ ఇచ్చే వారితో, నీతో మాట్లాడే వారితో, నిన్ను చూసే వారితో, నీవు ఎవరెవరితో నీతో మాట్లాడుతావో, ఎవరి జీవితంలోనికి వెళ్తావో, ఎవరి జీవితంతో అయితే నీవు కలిసి ట్రావెల్ చేస్తావో వారిని లోకానుసారమైన రుచులు మానేసి పర సంబంధమైన రుచిని ఒక్కసారి వారికి తినిపెట్టమని మీకు నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. కాబట్టి రుచికి ఏ గుణం ఉంటుందంట? ఉప్పుకి ఏ గుణం ఉంటుందంట? రుచినిచ్చే గుణం ఉంటుంది. ఈ పూట మనందరం రుచినిచ్చు వారిగా ఉందుముగాక, లోకానుసారమైన రుచినిచ్చుదుముగాక. కాదు సహోదరి, పొరపడ్డావా? లేదంటే ఏమైపోయింది? పర సంబంధమైన రుచిని మనమందరం ఇచ్చుదుముగాక. ఆల్రెడీ ఇస్తున్నావులేమ్మా లోక సంబంధమైన రుచి, నేను అదంటలేదు. పర సంబంధమైన రుచిని ఇవ్వమంటున్నాను. ఈ పూట నుంచి మనం అలా ఇచ్చుదుముగాక. ఇక రెండవది, అక్కడ మనం సహోదరి చదివింది సారము కలిగి ఉంటుందంట. ఉప్పు ఏం కలిగి ఉంటుందట? సారము కలిగి ఉంటుందట. నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. మత్తయి 5:13, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? ఉప్పులో సారము కలిగిన గుణం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉప్పు నిస్సారమైపోతే ఆ నిస్సారమైన ఉప్పు పనికొచ్చిద్దా? పనికి రాదు. అది మనుషుల చేత త్రొక్కబడుతుందని దేవుడు కొండ మీద మాట్లాడారు. అంటే ఉప్పులో సారవంతము కలిగి ఉంటుంది ఉప్పు. ఆ ఉప్పులో నుంచి సారం వస్తేనే ఉప్పు రుచినివ్వగలదు. దేవునికి స్తోత్రం. ఉప్పు సారం రాకపోతే, ఉప్పులోంచి సారం రాకపోతే ఆ ఉప్పు రుచిగా ఉంటుందా? ఉండదు. కొన్ని ఉప్పులు ఉంటాయి సారాన్ని ఇవ్వవు. నోరు తెరిచి పాటలు పాడతాయి. 12 చరణాల పాటలు, 20 చరణాల పాటలు, నువ్వు 100 చరణాల పాటలు పడినా సారం లేదు. దిబ్బమొకందానా సారం ఏడ తెలుస్తుంది? నువ్వు చిత్ర గొంతేసి, బాలసుబ్రహ్మణ్యం గొంతేసి ఎంత వాయిద్యాలతో పాడిన సారము లేకపోతే ఆ ఉప్పు మనుషుల చేత త్రొక్కబడుతుందని ప్రభు చెప్పాడు, నేను చెప్పట్లేదు. సారం ఉండాలి. నువ్వు చేసే ప్రతి దానిలో సారం ఉండాలి. ఆ సారము, ఆ ఉప్పు ఇవ్వగలిగితేనే అది లోకమునకు రుచినివ్వగలుగుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒక్కొక్కరు ఇద్దరు కూర్చునే ప్లేస్లో ఒకటే కూర్చుంటుంది. పెద్ద బస్తానే ఉప్పు బస్తా, పెద్ద బస్తా, కానీ ఏమి లేదు దానిలో, సారం లేదు. ఆ బస్తాకో ప్లేసు, బ్యాగుకో ప్లేసు, వాళ్ళ అమ్మాయికో ప్లేసు. చిన్న బస్తా, ఆ బస్తా తీసుకొచ్చిన బ్యాగు, ఆ బస్తా ఇద్దరు కూర్చునే ప్లేస్లో ఒక బస్తా కూర్చుంటుంది. కానీ కూర్చుంటే తప్పు లేదు, నేనేం అనట్లేదు మిమ్మల్ని. ఇద్దరు కూర్చునే ప్లేస్లో మీరు కూర్చోండి, బాసపట్టాలు పెద్ద చేసి నేనేమంటలేదు. కానీ సారం ఇవ్వు. మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నా నీవు సారం ఇమ్మని వేడుకుంటున్నాను ఒక దైవజనుడుగా. సారం ఉంటేనే నీవు రుచి వెదజల్లిద్ది నీలో నుంచి. ఓ ఉప్పులారా, దేవుడే అన్నాడు మిమ్మల్ని ఉప్పని. ఓ ఉప్పు బస్తాలారా, మీరు సారమును కలిగి ఉన్నారా? కొన్ని బస్తాలు సారము కలిగి లేవని ప్రభు చెప్పారు. ఆ బస్తా ఎంత పాట పాడినా, ఎంత వాక్యమును చదివినా, ఎంత వాయిద్యములు వాయించినా, ఎంత బాగా ప్రార్థన చేయగలిగిన కృప పొందుకున్నా, దానిలో సారము లేకపోతే చాలా వేస్ట్. మనం ఎందుకు పని చేస్తామో తెలుసా? సారం లేకపోతే మనుషుల చేత తొక్కించుకోవడానికి పని చేస్తాం తప్ప మరి దేవునికి పని చేయమని వాక్యం సెలవిస్తుంది. అర్థమైన వాళ్ళు ప్రభువుకు స్తోత్రం చెప్పండి. వాక్యం అనే సారం మనలో ఉండునుగాక, క్రీస్తు జీవం అనే సారం మనలో ఉండునుగాక, ఆయన మనస్సు అనే సారం మనలో ఉండునుగాక, పరిశుద్ధత అనే సారం మనలో ఉండునుగాక. ఈ సారము మనలో ఉంటేనే
మనము ప్రపంచమునకు రుచినివ్వగలం. సంసోను మీకులాగా లెగిసి జుట్టిర జిమ్ముకొని యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అరే మూసుకొని కూర్చో, సారం లేదు నీలో. సారం లేనోళ్ళు మాట్లాడితే, సారం లేనోళ్ళు ప్రార్థన చేస్తే, సారం లేనోళ్ళు పాట పాడితే అపవాదిగాడు వచ్చి డైరెక్ట్గా గుడ్లు బిక్కొని పోతాడు. సారం లేనోడు ఒకడు లెగిసాడు పైకి, ఆడిలో నుంచి సారం వెళ్ళిపోయిందని వాడికి తెలియదు సంసోనికి. ఆ డెలైలా ఒళ్ళో నుంచి లెగిచి జుట్టు విరజిమ్ముకొని యెహోవా సెలవిచ్చినదేమనగానే మునుపుటిలాగా అంటున్నాడు, ఒరేయ్ నీలో సారం లేదురా బాబా. సారం లేని వాళ్ళు మాట్లాడితే ఏం చేయబడతాయట, చేతులకి కాళ్ళకి బొండ బిగించి గుడ్లు బీకి ఏదో గుడి స్తంభానికి గడతారు నేను తీసుకెళ్ళి. అదే అందుకే నీ జీవితంలో మార్పు రావట్లేదు, నువ్వు ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నావు. ఏంటి ఇంత చక్కగా 12 చరణాలు 13 చరణాలు 20 చరణాలు పాటలు బండినా బతుకు మారట్లేదేంటి తల్లా, నీలో సారం లేదు. ఇదేంటిరా బాబు, ఇంత ప్రార్థన చేసినా ఏంటి నా జీవితం మారట్లేదు, నీలో సారం లేదు. ఇదేంటి వారం వారం చర్చికి వచ్చి 2-3 కూర్చునే ప్లేస్లో నేనే పెద్ద బస్తాగా కూర్చుంటున్నా, నీలో సారం లేదు. ఏం చేయమంటావు? సారము లేని బస్తాలకి గుడ్లు పీక్కి వేయబడతాయి. సారము లేని బస్తాలు ఎప్పుడు కూడా ఇదిగో ఇనప సంకెళ్ళతో బొండ బిగించే ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఉప్పు రుచినివ్వాలి. ఆ ఉప్పులో నుంచి రుచి రావాలంటే ఉప్పు సారవంతంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. నిస్సారమైన ఉప్పులు ఇక్కడ ఉండొద్దు. ఉప్పు సారముగా మారాలి, సారమనివ్వాలి. ఏంటి ఆ సారం అంటే? వాక్యం అనే సారాన్ని ఇవ్వగలగాలి. ఉప్పు దేవునికి స్తోత్రం. ఏంటి ఆ సారం అంటే? క్రీస్తు జీవం అనే సారం ఇవ్వగలగాలి. ఏంటి ఆ సారం అంటే? పరిశుద్ధత అనే సారమని ఇవ్వగలగాలి. ఏంటి ఆ సారం అంటే? క్రీస్తు మనసుని ఒక సారముగా వెదజల్లగలగాలి. ఏమండి, ఆ రోజుల్లో ఒక గొప్ప మంచి దైవజనుడు ఆయన పాటలు పాడుతుంటే ఆ పాటల సారం అనేక మంది జీవితాలను బలోపేతము చేసింది. ప్రియ దైవజనమా, ఆయన గొంతు విత్తుతుంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఆయన సభకి వచ్చి దేవుని హస్తములో లొంగిపోయిన రికార్డులు బోలెడున్నాయి. ప్రియ దైవజనమా, సారము ఇవ్వగలగాలి. సారము అంటే ఒక వ్యక్తిని బతికించగలిగిన సారము మన ఉప్పు బస్తాల్లో నుంచి బయటికి వచ్చును కాకని ప్రార్థిస్తున్నాను. నువ్వు పాటలు పాడటం మంచిదే, వాక్యం చదవటం మంచిదే, వాయిద్యాలు వాయటం మంచిదే, మందిరానికి రావటం మంచిదే, కానీ నువ్వు నిస్సారమైతేనే మంచిది కాదని చెప్తున్నాను. నువ్వు సారవంతమైన ఉప్పువైతే అనేక మంది విడుదల పొందుతారు. ఆ రోజుల్లో దేవుడు ప్రపంచానికి 2 ఉప్పు బస్తాలను ఇచ్చాడు. మొదటి ఉప్పు బస్తా పేరేంటో తెలుసా? భక్తుడైన మంచి అపోస్తులుడైన యేసన్న గారు. 2వ ఉప్పు బస్తా రాజబాబు గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కాలంలో ఇదిగో యేసన్న గారు ఎటువంటి పాటలండి అవన్నీ, ఆయన పాటలన్నీ ఎట్లా ఉంటాయి అంటే అట్లా యెరూషలేమును చూపిస్తాయి, సీయోనును చూపిస్తాయి, పరలోకాన్ని చూపిస్తాయి, ఆదరణిస్తాయి, బలాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి ఈయన పాటలు. కానీ రాజబాబు గారి పాటలు గత్తర పాటలు. నన్ను నక్సలేట్ అనుకోమాకండి, ఈ భాష ఉపయోగిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. గద్దర పాటలు పాడతారు రాజబాబు గారు. దేవునికి స్తోత్రం. ఆయన మైకు పట్టుకొని పంచ పైకి గట్టి స్టెప్ వేసాడా అంతే. ఒక మాట, రాజబాబు గారి పాటలో క్రైస్తవుని రెచ్చగొట్టి వదిలేసే. దేవునికి స్తోత్రం. చెప్పరేంటండి? క్రైస్తవులను రెచ్చగొట్టాయి రాజబాబు గారి పాటలో. క్రైస్తవుడు రక్తం అనువనువు పరిగెత్తేది ఆయన పాడుతుంటే, క్రైస్తవుడా టమ్ టమ్ అని అక్కడ శబ్దం పడేది. ఏంటండి? 2 ఉప్పు బస్తాలు. ఆ ఉప్పు బస్తాల్లో నుంచి వచ్చిన సారం అనేక మంది ఇప్పటికీ అనుభవిస్తున్నాం. నేను అంటాను, ఉప్పుగా ఉండటమే కారణము కాదు. ఆ ఉప్పు సారాన్ని ఇవ్వకపోతే నీవు 2 మనుషులు కూర్చున్న ప్లేస్లో కూర్చున్నాను వృధా అని చెప్తున్నాను నేను. సారం ఇవ్వగలగాలి. ఆ యేసన్న గారిలో నుంచి వచ్చినటువంటి సారమే ఈ పూట మనం పాటగా పాడుతున్నాం. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే
హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా, హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నాను, నా మనసారని సాగెలపడి నమస్కారము చేసెదా, సాగెలపడి నమస్కారము చేసెదా, నా మనసారని సన్నిధిలో సాగెలపడి నమస్కారము చేసెదా, ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరింతునే, ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను ఆరాధించదా, కృతజ్ఞతార్పణులతో కృతజ్ఞతార్పణులతో పాడాలి. ప్రభువా నిన్నే ఆరాధించదా, కృతజ్ఞతార్పణులతో కృతజ్ఞతార్పణులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. ఈ మాట, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, యేసయ్యా. ఉప్పు బస్తాలన్నీ చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ సారం ఉందా, సారం లేవా? ఇవన్నీ ఉప్పు బస్తాలు కేకలు పెడుతున్నాయి దాని నుండి. నీకు ప్రైజ్ మనీ ఎవడివ్వలే. సారమున్న ఉప్పు బస్తాలు ప్రభుకు కావాలి. ఆ సారం ఇవ్వగలిగినవే రుచినివ్వగలుగుతాయి. సారవంతమైన ఉప్పుగా మనందరం మారుదుముగాక. సారం ఇవ్వగలిగిన ప్రపంచమునకు సారం ఇవ్వగలిగిన ఉప్పు బస్తాగా దేవుడు నిన్ను అభిషేకించునుగాక. ఈ రెండు మాటలు ఎంతమందికి అర్థమైన ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక చివరి మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఇవి నా వైపు చూడండి. మీరు పొద్దుగూకులు అదొక అలవాట. చివరి మాట అనగానే బైబిల్లో చూస్తారేంటి? నా వైపు చూస్తే బైబిల్ వర్షన్ చెప్తే ఎల్దురు. కానీ గిన్నెడు ఆహారానికి గిన్నెడు ఉప్పేస్తారా? నాకు తెలియక అడుగుతున్నాను. నాకు తెలియదుగా, వంటలు చేయనుగా. ఏమమ్మా, గిన్నెడు ఆహారానికి గిన్నెడు ఉప్పేస్తారా? 500 కిలోల మటన్కి ఎన్ని కిలోలు ఉప్పేస్తారు? ఇది ఆలోచించవలసిన విషయమేనంట. ఒక 2 కిలోల అవికి ఎంతో వేస్తారు అనుకుందాం. 500 కిలోల మటన్కి 2-3 కిలోలు ఉప్పేస్తారు. 500 కిలోలకు 500 కిలోలు అయితే ఎవడైనా తినగలుగుతాడా? గాండిచ్చి వస్తారు మొక్కల మీద. ఈ పూట నేనేం చెప్పదలిచానంటే, ఇంత పెద్ద లోకానికి, ఇంత పెద్ద ప్రపంచానికి, ఇంత పెద్ద కుటుంబానికి నీ ఒక్కదానివి చాలు రుచినివ్వటానికి, సారాన్ని ఇవ్వటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కొంచెము ప్రాణము చాలు. గిన్నెడు ఆహారానికి గిన్నెడు ఉప్పు వేయరు. 500 కిలోల మటన్కి 500 కిలోల ఉప్పు వేయరు ఎక్కడ కూడాను. కొంచెం ఉప్పే వంటకాన్ని రుచిగా మారుస్తుంది. ఇంత పెద్ద లోకం,
ఇంత పెద్ద ప్రపంచం, ఇంత పెద్ద కుటుంబం. నీ కుటుంబం ఎంత పెద్దది? పెద్దది నీ కుటుంబం. నీ కుటుంబం కాలచక్రం గీస్తే తాత ముత్తాతల దగ్గర నుంచి నువ్వు ఎప్పుడో తేల్తావు. నువ్వు 100వ దానివో 80వ దానివో అవుతావు నువ్వు. అంత పెద్ద కుటుంబం నీది. అంత పెద్ద కుటుంబంలో నువ్వు ఒక్కదానివి చాలు. నీలో సారం ఉంటే చాలు, నీలో రుచినివ్వగలిగిన గుణం ఉంటే చాలు. అంత పెద్ద కుటుంబానికి నిన్నొక్క దాన్ని దేవుడు ఎందుకు పరిచయం చేశాడో తెలుసా? వాళ్ళందరికీ నీ ద్వారా రుచినివ్వాలని. ఇంత పెద్ద ప్రపంచంలో దేవుడు నిన్నే ఎందుకు మీరు లోకమునకు పన్నాడో తెలుసా? ఇంత పెద్ద ప్రపంచమునకు నువ్వు ఒక్క దానివి ఒక్కడుంటే చాలు. రుచినివ్వగలిగిన కృప మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు నా వైపు చూడండి. అబ్రహాము దగ్గరికి తండ్రి అయిన యెహోవా దేవుడు అబ్రహాము దగ్గరికి ఒక పూట వెళ్ళాడు. వెళ్తే ఈ అబ్రహాము గారు పెద్ద ఆయన గబగబా ప్రభు వచ్చాడని పరిగెత్తుకుంటా వెళ్ళి నీళ్లు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఇక్కడే ఉండయ్యా భోజనాన్ని ప్రిపేర్ చేస్తామన్నారు. భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత ప్రభువు, అబ్రహామా నీకు నేను ఏమన్నా దాయగలనా? ఏమి దాయలేనురా, నా మనసులో ఉన్న మాట నీకు చెప్తున్నాను అబ్రహామా అని దేవుడు ఒకరోజు అబ్రహాముతో అన్నాడు. ఏంటి ప్రభా, ఏంటి ఆ విషయం ఏంటి? అబ్రహామా నేను సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయబోతున్నాను, ఈ మాట నీకే చెప్పాను అన్నాడు. అని వెళ్ళిపోతుంటే, స్వామి, నాథా, ప్రభువా ఒక్కసారి నా మాట ఆలకించండి. సొదొమలో నా రక్త సంబంధి ఉన్నాడు, మీకు తెలుసుగా, అతడు నీతిమంతుడు కదా, మీకు తెలుసుగా అన్నాడు. అవును. లోతా? ఉన్నాడుగా. అవును, అతడు నీతిమంతుడేగా అన్నాడు ప్రభు. అయ్యా మరి సొదొమలో లోతు ఉన్నాడు. లోతు ఒక 50 మంది నన్ను రక్షించుంటాడుగా. ప్రభువా నా మాట వినండి, మీరు నా వైపు చూడండి. ప్రభుతో అంటున్నాడు, లోతు ఒక దగ్గర ఉన్నాడు కదయ్యా, సొదొమలో ఉన్నాడు కదా, అక్కడ ఒక 50 మందిని రక్షించుంటాడుగా. ఇప్పుడు చెప్పు, ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అని అడిగాడు ప్రభుని. ప్రభు అన్నాడు, 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల నాశనము చేయనన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే సరే సరే, ఇంకొక మాట స్వామి, మీరు కోపగించుకోవద్దు, వినండి అన్నాడు. చెప్పు. ఆ పట్టణంలో నేను 50 మంది అన్నాను కదా, ఒక 5 తగ్గి 45 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావంటే, అబ్రహమా 45 మంది ఉన్న ఎడలా కూడా ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుదునన్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇక వెళ్ళిపోతుంటే ప్రభు, నాథా ఒక్కసారి ఆగయ్యా, ఈ గొడవంతా వద్దు, ఆ పట్టణంలో 40 మంది నీతిమంతులుంటే కాపాడుతావా అన్నాడు. ఇవన్నీ ఉన్నాయే చెప్తున్నాను నేను, మీరు ఇంటికి పోయి చదువుకోండి, రెఫరెన్స్ ఇస్తాను. ఈ పట్టణంలో 40 మంది, 50 వద్దు 40 వద్దు, 40 మంది ఉంటే కాపాడుతావంటే, బా అబ్రహమా కాపాడుతాన్రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా 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 చిరాకు పడమాకయ్యా, ఇక ఫైనల్ 30 మంది ఉంటే కాపాడేస్తావా అన్నాడు. అబ్రహమా 30 మంది ఉన్నా కాపాడుతానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆయన మూట గట్ర సర్దుకొని వెళ్ళిపోతున్నాడు, పరలోకమునకు వెళ్ళిపోతుంటే, నాథా ప్రభువా స్వామి నీ చివరిగా అడుగుతున్నాను, కనికరించయ్యా, 30 వద్దు కానీ 20 మంది ఉంటే కాపాడుతావా అన్నాడు. బా ఎడుతూ ఎక్కడ గోలరా బాబు అనుకున్నాడేమో, 20 మంది ఉన్నా కాపాడుతానురా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యక లాస్ట్ పైనలయ్యా తెగించి అడుగుతున్నాను, స్వామి నాథా నన్ను కనికరించు, 10 మంది ఉంటే కాపాడుతావా అన్నాడు. ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు నాకు కాపాడుతానని ప్రభు చెప్పాడు. నేను చివరి సంఘటన చదివిస్తాను, చూడండి ప్రియదైవజనమా. ఆదికాండము 18వ అధ్యాయము 32 ఒకసారి చూడండి. ప్రభువు కోపపడని ఎడల ఇంకొకసారి చెప్తాను స్వామి, ఒకవేళ అక్కడ 10 మంది ఉంటారేమో అనినప్పుడు ఆయన ఆ 10 మంది ఉన్నా నాశనము చెయ్యక ఉందునన్నాడు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి.
ఈ కాలం ఎవరి కాలం అండి? ఇది అబ్రహాము కాలము. అబ్రహాము కాలములో దేవుడు అన్నాడు, 10 మంది ఉంటే నేను పట్టణమును నాశనం చేయనన్నాడు. ఇంకొకరి కాలంలోకి వెళ్ళిపోతాం తొందరగా. ఆ కాలం ఏంటంటే యిర్మీయా కాలం. యిర్మీయా కాలంలో ఇగో ఇజ్రాయేలు ప్రజలందరూ ఇదిగో భయంకరమైనటువంటి వేశ్య గమనాలను త్రొక్కుతూ ఉన్నారు, భయంకరమైన పాపములను చేస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు. అయితే యిర్మీయా ప్రవక్త ఇదిగో దేవుడైన యెహోవాకు మొరపెడుతూ, నాథా తండ్రి ప్రభువా, యెరూషలేము పట్టణమంతా నాశనం అయిపోతుంది, యెరూషలేము పట్టణంలోని ఇజ్రాయేలు జనము వేశ్య గమనములు అయిపోతున్నారు ప్రభువా, నా కళ్ళ ముందే పాపపు చిట్టా కనపడుతుంది అని ఏడుస్తున్నప్పుడు యిర్మీయా ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాట 5వ అధ్యాయం 1వ వచనములో, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనములో, అమ్మా యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకో యిర్మీయా, దాని రాజ వీధులలో విచారణ చెయ్యి, న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండ ప్రయత్నించేవాడు ఒక్కడు నీకు కనపడిన ఎడలా నేను దానిని క్షమించదు. మీకేమర్థమైంది పప్పు శుద్ధులారా నాకు తెలియదు, కానీ అబ్రహాము కాలములో 10 మంది ఉంటే కాపాడుతానన్నాడు. యిర్మీయా కాలముకు వచ్చేటప్పుడు ఒక్కడుంటే చాలు నేను దేశమును కాపాడుతాను, గట్టిగా చప్పట్లు కొట్టి ఒక్కడుంటే చాలు నేను దేశమును కాపాడుతానన్నాడు, ప్రపంచమును కాపాడుతానన్నాడు, కుటుంబాన్ని కాపాడుతానన్నారు. గడ్గజోల గడదల రబల బల తీరబల బలబ శమార బలబ ఉత్కంఠల బలబ తిరిబల బలబ శమాల బలబ ఒక్కడుంటే చాలన్నాడు పరిశుద్ధాత్ముడు. అబ్రహాము కాలంలో 10 మంది అవసరమైతే యిర్మీయా కాలంకు వచ్చేటప్పటికి ఒక్క ఉప్పు బస్తా ఉంటే చాలు టోటల్ కుటుంబమే రక్షించబడుతుందన్నాడు. ఆ ఒక్క ఉప్పు బస్తాని నేనైతే ఎంత బాగుండు ప్రభువా, ఆ రుచినిచ్చి ఉప్పు బస్తాని నవ్వాలి, సారవంతమైన ఉప్పు బస్తాగా నేను మారాలి, నా ప్రాంతం రక్షించబడుతుంది, నా దేశం రక్షించబడుతుంది, నా కుటుంబం రక్షించబడుతుంది, నా అన్న తరపు వారు రక్షించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు యెహెజ్కేలు కాలంలో కూడా దేవుడు మాట్లాడారు. చూడండి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనాన్ని గమనించండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచడానికి ప్రద్దలైన సందుల్లో నిలబడటానికి తగిన వాడెవడైనని నేను ఎంత విచారణ చేసినను అదుగో ఒక్కడుంటే చాలట. యెహెజ్కేలు కాలంలో కూడా దేవుడు 10 మంది అబ్రహాము కాలంలో ఉంటే ఇప్పుడు అంటున్నాడు ఒక్కడుంటే చాలంటున్నాడు. అంటే ఈ దేశం ఎలా మారిపోయిందో చూడు. అబ్రహాము కాలంలో 10 మంది ఉంటే నేను కాపాడుతానన్నాడు. ఈ కాలంలో నీతిమంతులు ఒక్కడు కూడా లేడట. యెహెజ్కేలు కాలంలో దేవుడు అంటున్నాడు బద్దలైన సందులలో ఒక్కలు కనపడితే చాలు వాళ్ళ వంశమంతా ఆశీర్వదించబడుతుందన్నాడు. ఏరా బాబు, మీ వంశంలో ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు. నా వంశానికి నన్ను ఎంచుకున్నాడు దేవుడు, నా ద్వారా వంశాన్ని ఆశీర్వదిస్తాడు. నేను కూడా పనికి మాల నిస్సారమైన ఉప్పునైతే మొత్తం పోతాం, వంశమంతా కొట్టుకుపోతంతే. ఆలోచించండి. ఒక్కడు 10 మంది ఉంటే కాపాడుతానన్నాడు. ఇప్పుడు ఎంతమంది అంటున్నాడు? ఒక్కడుంటే చాలు. సారాన్ని ఇవ్వగలిగిన ఉప్పు, రుచినివ్వగలిగిన ఉప్పు, ఆ బస్తా ఒక్కడుంటే చాలు మొత్తం దేశాన్ని కాపాడుతాను, ప్రపంచాన్ని కాపాడుతాను, ఈ పట్టణాన్ని కాపాడుతాను, ఆ ఒక్కడి ద్వారా అనేక మందిని కాపాడుతాను. నువ్వు అవ్వచ్చుగా ఒక్కదానివి, ఒక్కడివి. వేరే వాళ్ళని మార్రా అనే లోపు నువ్వు మారొచ్చుగా. వేరే వాడిని పట్టుకొని ఏలాడే బదులు నువ్వు మారొచ్చుగా. సహోదరి సహోదరుడా, నువ్వే ఎందుకు రుచినివ్వగలిగిన సారవంతమైన ఉప్పుగా మారకూడదు? ఇక ఏలియా కాలంలోకి వస్తే ఏలియా కాలంలో కూడా ఒకటే. ఏలియా కాలంలో 7,000 మంది
ఎన్ని వేల మంది? 7,000 మంది బయళ్లకు మొక్కని వాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. 7,000 మంది బయళ్లకు మొక్కని వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు ఇక్కడ ఏలియా అంటున్నాడు, అయ్యా రోషము కలిగిన వాడిని, బయలుకు మొక్కని వాడిని, నేనొక్కడినే మహా రోషముతో నీ కొరకు ఉన్నానని ఏలియా మాట్లాడతారు. వాస్తవానికి ఏలియా గారు అన్నమాట వాస్తవమే. సారములేని ఉప్పు బస్తాలు 7,000 ఉంటే ఏంటి? 7 + 7 14 ఉంటే ఏంటి? 14 + 14 ఎంత? 28 ఉంటే ఏంట్రా బాబు? సారములేని ఉప్పు బస్తాలు ఎంతమంది మందిరానికి వచ్చినా ఉపయోగం లేదు. ఏలియా కాలంలో 7,000 మంది బయలకు మొక్కకుండా చేతులెత్తి జోడించకుండా ఉన్నవారు 7,000 మంది ఉంటే మహారోషము కలిగిన వాడు ఏలియా ఒక్కడి దేవుని కొరకు ఉన్నాడు. మేము పెట్టుకోం, మేము కమ్మాలు పెట్టుకోం, మేము ముక్కుముడుకు పెట్టుకోం, మేము చోళీలు పనికిమాల ఎంతమంది ఉన్నారు? అలాంటి వాళ్ళు చెప్పుకు తిరిగేవాళ్ళు. మేము పట్టీలు పెట్టాం, మేము గగ్ర వెయ్యం. కానీ వీళ్ళలో ఏమి లేదు, అన్ని చెప్పుకు తిరుగుతారు ప్రపంచానికి. మేము పెట్టాం, మేము దినంకి రాం, భోజనాలు దినం గిన్నెలు మేము తీసుకుంటాం కానీ దినం భోజనం చెయ్యం. ఇవన్నీ చెప్పిన దాని నీలో సారమేది అంటున్నా. బాగానే చెప్తావు మూతి తిప్పుకుంటా, మేము అక్కడికి రావండి, మేము ఆ పెళ్ళిళ్ళకి రావండి, ఇదండి ఇదండి. ఏది సారమేది? క్రీస్తు వాక్యం అనే సారం నీలో లేకుండా బయలుకు మొక్కకుండా అయిపోద్ది అనుకుంటున్నావా సీను? నీకు లాంటి వాళ్ళు ఏలియా కాలంలో 7,000 మంది ముక్కులకి, చౌలిలకి, మెడలకి, కాళ్ళకి పెట్టుకున్న వాళ్ళు 7,000 మంది ఉన్నారు. నువ్వు పెద్ద ఒక లెక్క కాదు దేవునికి. నువ్వు ఉన్నావు కాదనట్లేదు, నీలో యూజ్ లేదు. నీ వల్ల అవి పెట్టుకోకుండా తీసేస్తున్నావు, మేము పెట్టుకోమంటున్నావు, బాగానే చెప్పుకుంటున్నావు, బయటికి యూజ్ లేదు దేవునికి నీ వల్ల. కానీ ఒక్క ఏలియా వల్ల యూజ్ ఉంటుంది. ఆ ఏలియా అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా ప్రభువా, నా నువ్వు ఎప్పుడు వస్తావని నేను ఎదురు చూస్తున్నాను. అందరూ బయలుకు మొక్కారు ప్రభువా. ఆ బయలుకు, అషేరు బయలులకు, అస్తారోదు బయలులకు అందరూ మొక్కి నాశనమైపోయారు. ఆ బయలులకు అర్పించిన తిని ఇజ్రాయేలు ప్రజలందరూ భయంకరంగా తయారయ్యారు. కానీ నేను మాత్రము ఈ బదిలీ వృక్షము కింద కూర్చొని మహారోషముతో, ఇదిగో ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తానని చెప్పి ఉన్నాడు. ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తున్నా, నేను మహారోషము కలిగిన వాడిని, సారము కలిగిన వాడిని. ఏమండి ఎందుకు నేను ఏలియా రోషం కలిగినోడు అంటున్నానంటే, ఏలియా మావులతో పెట్టుకోలేదు. చాలా పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంట. అయ్య బాబు మాకెందుకు అయ్యా వాళ్ళతో అనే గుంపు ఉంటారు. పనికి మాలింది యెజబేలు, మావులది కాదు. అషేరు ప్రవక్తలు, అస్తారోతు ప్రవక్తలు, బయలు ప్రవక్తలు అనేక మందిని, 850 మందిని. ఏమండి పెళ్లి చేసుకున్నాక మీ కూతురుతో పాటు సార పంపించాలి. ఏం పంపిస్తారు? ఒక 4 ఐటమ్స్ చెప్పండి. అన్నీ చెప్పుకుపోవద్దు, టైం లేదు మన దగ్గర. పెళ్ళిళ్ళు చేస్తున్న వాళ్ళు చెప్పు. దీని పెళ్ళిళ్ళు అంటే ఊగిపోతున్నాయి ఒక్కొక్కటి. చెప్పండి ఏం పంపిస్తారు మామూలుగా? ఈ దెబ్బ మొక్కలు, ఈ సారం లేని మొక్కలు నా ముందే కూర్చుంటే ఈ పొద్దుగూలు. మా ఆయనకి పెళ్ళవలేను అరబాకు, మనకు తెలియదు. పెళ్ళైన వాళ్ళు ఇది నాకు ఇలా అడ్డు చూస్తారేంటండి? ఏం పంపించావు నీ కూతురికి? ఎవరొకరు పెళ్లి చేసావుగా. కూతుర్లకు పెళ్ళైన వాళ్ళు చేయి బాగెత్తండి, అసలు ఉన్నారా? ఏం పంపించారంటే 4 ఐటమ్ చెప్పమంటే ఏం నవ్వుతారేంటండి? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు నవ్వుకుంటున్నారు? పెళ్ళంటే గుర్తు నవ్వులు వచ్చేస్తాను వీళ్ళకి. అప్పుడు హీరోలాగా ఉండేవాడు మంకులు. దేవునికి స్తోత్రం. సూటు బూటు కళ్ళజోడు పెట్టింది గుర్తొస్తుంది వాళ్ళకి. దేవునికి మహిమ. చెప్పండి. మంచం ఒకటి, బీరువా ఒకటి, సామాగ్రి ఏదో 2 స్పూన్లు, 2 వాళ్ళిద్దరే కాబట్టి 2 గ్లాసులు, 2 స్పూన్లు, 2 ప్లేట్లు ఇచ్చి పంపిస్తావు. కానీ ఈ మహాతల్లి యెజబేలు పెళ్లి చేసుకొని అహాబు జీవితంలోకి వచ్చి సామాన్యాల దయ్యాలను వేసుకొచ్చింది. 850 దయ్యాలు. అషేరు ప్రవక్తలంట, బయలు ప్రవక్తలట. బీరువా లేదు, మంచం లేదు, సామాగ్రి లేదు. అహాబుని అడుగుండొచ్చు దేవునికి స్తోత్రం. ఆ కాలంలో అయ్యా మా అమ్మ వాళ్ళు సారి సామాను పెట్టనంటున్నారు, కానీ నేను భూత మాంత్రికురాలిని కాబట్టి ఆ భూతాలు లేకపోతే నేను ఎక్కడ నిద్రపోలేను, బ్రతకలేను. అహాబో అయితే ఆడు ఆ పనికిమాలోడు అసలు దేవుని బిడ్డ అయినా సరే మరి ఎట్లా ఒప్పుకున్నాడో 850 మందిని ఆ అషేరు ప్రవక్తలని, ఆ బయలు ప్రవక్తలని వేసుకొని వచ్చింది.
అందుకే అడుగుతున్నాను, ఏం పంపించారని. మొత్తం సబ్జెక్ట్ అంతా మారిపోయింది ఆమె దగ్గరకు వచ్చేపటికి. కానీ ఏలియా రోషమ కలిగినోడు కాబట్టి వాళ్ళతో నాకెందుకని అనుకోలేదో, వెళ్ళి వాళ్ళతోనూ డిబేట్ ఏర్పాటు చేసుకున్నాడు. అది పెద్ద పనికి మాలిందండి. దానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ దేశమంతా పరిపాలిస్తుంది ఆ యెజెబెలు. 850 మందిని అషేరు ప్రవక్తలను, బయలు ప్రవక్తలను పెట్టుకొని అనేక మంది యాజకులను దడదడలాడిస్తుంది. అటువంటి ఆమెతో ఈయన ఒక రోజు పంచాయతీ పెట్టుకొని, ఓ యెజెబెలు, ఎంత చూస్తానని యెహోవా మాట ఇస్తున్నాడని ప్రవచించాడు. 7,000 మంది బయలుకు మొక్కన వాళ్ళు ఉన్నారు. ముక్కులకి, చౌలిలకి, మెళ్ళకి తీసేసిన వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారో. కానీ ఏలియా మాట్లాడటానికి తెగించాడు. మాట్లాడకపోతే దేవుని రాజ్యము స్థాపించబడదని చెప్పి, దేవుని రాజ్యము భూమి మీదకి రాదని చెప్పి, ఇశ్రాయేలు ప్రజలని రోషము కలిగిన దేవుని వైపు తిప్పాలని చెప్పి, అదుగో ఆ యొక్క 850 మంది ప్రవక్తలను కలిగినటువంటి ఆ యెజెబెలుతో డిబేట్ను పెట్టండి. నేను అందుకే అంటాను, రోషము కలిగినోడు, సారము కలిగినోడు, రుచినివ్వగలిగినోడు ఏలియా ఒక్కడే ఉన్నాడు ఆ కాలములని ఈ ఒక్క సందర్భంగా చెప్తున్నాను. నీలో సారము ఉండునుగాక. అన్నీ తీసేస్తే కుదరదు, నీలో సారం ఉండాలి. క్రీస్తు కొరకు ధైర్యముగా మాట్లాడగలిగిన సత్తా నీవు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు జ్ఞాపకము చేసుకోండి, 3 విషయాలు చెప్పాను. ఉప్పు రుచినివ్వగలదు, ఉప్పు సారాన్ని ఇవ్వగలదు. ఉప్పు సారాన్ని ఇస్తేనే ఆ సారములో నుంచి వెలువడే పదార్థం రుచి. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఒక్కదాని ఉంటే చాలు. సారం ఇవ్వగలిగిన ఉప్పుగా నువ్వు మార్చబడితే చాలు. నిస్సారమైన ఉప్పుగా బ్రతికే ఇన్ని సంవత్సరములో నిన్ను మనుషుల చేత దేవుడు త్రొక్కిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నిస్సారమైపోయిన ఉప్పు బాస్తావి. ఈ పూట నీవు సారాన్ని వెదచల్లో. ఇదిగో అబ్రహాము కాలంలో దేవుడు 10 మంది అన్నాడు. ఇక్కడ ఇర్మియా కాలంలో, యెహెజ్కేలు కాలంలో, ఏలియా కాలంలో, ఈ కాలంలో కూడా దేవుడు ఒక్కలుంటే చాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మన కొరకు 50 సంఖ్య నుండి 1 సంఖ్యకు దిగొచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవాది దేవుడిని మహిమపరుస్తూ నన్ను ఒక ఉప్పు బస్తాగా మార్చమని గట్టిగా చప్పట్లు కొట్టి అన్ని భాషలు మాట్లాడండి. రాపాలా తాలా మా షకాటా తాలా రిబా బా 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 రిఖాతా లా బా షాలా రాపాలా తిలి రిఖా బా 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 ఓ రతిలి రిమాలా ఖంతి అలా బా షకేతెలే రే ఓ రాపాలా తిలా బా షకాటా తాలా. నన్ను రోషము కలిగిన ఉప్పు బస్తాగా మార్చు, సారము కలిగిన ఉప్పు బస్తాగా మార్చు. గట్కజల రాపాలా తిలా బా షకటితి ఓ రకేదెలే బోలో సే తోలో రిబా బా 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 రిఖాతా లా మానా shakati oh fire rikhantile mari చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమందికి వాక్యం అర్థమైతే? మనందరం రుచినివ్వగలిగి సారాన్నివ్వగలిగిన ఉప్పుగా మారుతుము కాక. ఈ వాక్యము దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.